ఓం శ్రీ సాయిరామ్. సాయి సచ్చరిత్ర 43వ అధ్యాయంలోని మొదటి ప్రశ్న. బాబా ఆజ్ఞ మేరకు రామ విజయం గ్రంథాన్ని పారాయణం చేసిన భక్తుడు ఎవరు? ఆప్షన్ ఏ శ్యామ, ఆప్షన్ బి కాకాసాహెబ్, ఆప్షన్ సి వజే, ఆప్షన్ డి లక్ష్మణ్ మామ. ఆన్సరు ఆప్షన్ సి వజే. రెండవ ప్రశ్న. బాబా మహాసమాధి పొందిన తేదీ ఏది? ఆప్షన్ ఏ అక్టోబర్ 5, ఆప్షన్ బి అక్టోబర్ 20, ఆప్షన్ సి అక్టోబర్ 10, ఆప్షన్ డి అక్టోబరు 15. ఆన్సరు అక్టోబర్ 15. మూడవ ప్రశ్న. వజే ఎన్ని రోజులలో రెండవ పారాయణమును పూర్తి చేశాడు? ఆప్షన్ ఏ 5 రోజులు, ఆప్షన్ బి 7 రోజులు, ఆప్షన్ సి 21 రోజు, ఆప్షన్ డి 11 రోజులు. ఆన్సరు ఆప్షన్ డి 11 రోజులు. నాలుగవ ప్రశ్న. బాబా తన ప్రాణాలను విడిచే ముందు ఎవరు శరీరముపై ఒరిగారు? ఆప్షన్ ఏ బాయాజీ, ఆప్షన్ బి నానాసాహెబ్ నిమోన్కర్, ఆప్షన్ సి తాత్య, ఆప్షన్ డి మహల్సాపతి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ ఏ బాయాజీ. ఐదవ ప్రశ్న. బాబా తన తుది క్షణాలలో ఎవరికి 9 రూపాయలు దానము చేశారు? ఆప్షన్ ఏ బాయిజాబాయి, ఆప్షన్ బి లక్ష్మీబాయి సిందే, ఆప్షన్ సి కొండాయి, ఆప్షన్ డి రాధాకృష్ణమాయి. ఆన్సరు ఆప్షన్ బి లక్ష్మీబాయి సిండేకి దానం చేశారు. ఆరవ ప్రశ్న. బాబా దేహత్యాగం చేసిన తరువాత ఆయన నోటిలో నీళ్లు పోసిన భక్తుడు ఎవరు? ఆప్షన్ ఏ శ్యామ, ఆప్షన్ బి కాకాసాహెబ్ దీక్షిత్, ఆప్షన్ సి నానాసాహెబ్ నిమోన్కర్, ఆప్షన్ డి బాగోజీ షిందే. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ సి నానాసాహెబ్ నిమోన్కర్. ఏడవ ప్రశ్న. బాబా తను మహాసమాధి చెందే ముందు ఎక్కడికి తీసుకుపోవాలని భక్తులతో చెప్పారు? ఆప్షన్ ఏ దీక్షితువాడకు, ఆప్షన్ బి లెండీబాగుకు, ఆప్షన్ సి చావడికి, ఆప్షన్ డి బూటీవాడకు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ డి బూటీవాడకు తీసుకుపోమ్మని చెప్పారు. ఎనిమిదవ ప్రశ్న. బాబా సమాధి చెందిన తర్వాత ఎవరి స్వప్నములో కనిపించి కాకడ హారతి ఇవ్వమని చెప్పారు? ఆప్షన్ ఏ కాకాసాహెబ్ దీక్షిత్, ఆప్షన్ బి దాసగను, ఆప్షన్ సి బాపు సాహెబ్ జోగ్, ఆప్షన్ డి లక్ష్మణ్ మామ జోషి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ డి లక్ష్మణ్ మామ జోషి. తొమ్మిదవ ప్రశ్న. బాబా భౌతిక శరీరము ఎన్ని గంటల వరకు ఉన్నప్పటికీ బిగిసిపోకుండా అవయవాలు సాగుతూ మెత్తగా ఉన్నాయి? ఆప్షన్ ఏ 36 గంటలు, ఆప్షన్ బి 12 గంటలు, ఆప్షన్ సి 72 గంటలు, ఆప్షన్ డి 24 గంటలు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ ఏ 36 గంటలు. 10వ ప్రశ్న. బూటీవాడలో మొదట ఎవరి విగ్రహం ప్రతిష్ఠించాలని అనుకున్నారు? ఆప్షన్ ఏ శ్రీరాముడు, ఆప్షన్ బి మురళీధరుడు, ఆప్షన్ సి దత్తాత్రేయుడు, ఆప్షన్ డి హనుమంతుడు. ఆన్సరు ఆప్షన్ బి మురళీధరుని విగ్రహము. 11వ ప్రశ్న. బాబా ఉత్తర క్రియలను ఎవరు నిర్వహించారు? ఆప్షన్ ఏ శ్యామ మరియు నానాసాహెబ్, ఆప్షన్ బి జోగు మరియు దీక్షిత్, ఆప్షన్ సి బాలాసాహెబ్ బాటే మరియు ఉపసనీ బాబా, ఆప్షన్ డి బాగోజీ మరియు బాయాజీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ సి బాలాసాహెబ్ బాటే మరియు ఉపాసనీ బాబా. 12వ ప్రశ్న. బాబా మసీదులో దేనిపైన చేయి వేసి ఆనుకుని కూర్చునేవారు? ఆప్షన్ ఏ పరుపు, ఆప్షన్ బి చెక్కపీట, ఆప్షన్ సి రాతి బండ, ఆప్షన్ డి
ఒక పాత ఇటుక. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఒక పాత ఇటుకను ఆనుకుని కూర్చునేవారు. 13వ ప్రశ్న. ఇటుక విరిగిపోయినప్పుడు బాబా ఏమని విచారించారు? ఆప్షన్ ఏ, బాలుడికి బుద్ధి లేదు. ఆప్షన్ బి, నాకు కొత్త ఇటుక కావాలి. ఆప్షన్ సి, మసీదు పాడైపోయినది. ఆప్షన్ డి, నా అదృష్టము ముక్కలైపోయినది. ఆన్సరు ఆప్షన్ డి, నా అదృష్టమే ముక్కలైపోయినది అని బాధపడ్డారు. 14వ ప్రశ్న. 1886వ సంవత్సరంలో బాబా ఏ వ్యాధితో బాధపడుతూ ఉన్నారు? ఆప్షన్ ఏ, ఉబ్బసం వ్యాధి. ఆప్షన్ బి, తలనొప్పి. ఆప్షన్ సి, జ్వరము. ఆప్షన్ డి, క్షయవ్యాధి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ ఏ, ఉబ్బసం వ్యాధితో బాధపడుతున్నారు. 15వ ప్రశ్న. బాబా తన శరీరాన్ని 3 రోజుల వరకు కాపాడమని ఎవరికి చెప్పారు? ఆప్షన్ ఏ, జోగుకు. ఆప్షన్ బి, మహల్సాపతికి. ఆప్షన్ సి, త్యాత్యాకు. ఆప్షన్ డి, శ్యామాకు. ఆన్సరు ఆప్షన్ బి, మహల్సాపతికి. 16వ ప్రశ్న. బాబా 72 గంటల సమాధి నుండి ఏ సమయములో తిరిగి లేచారు? ఆప్షన్ ఏ, అర్ధరాత్రి 12 గంటలకు. ఆప్షన్ బి, ఉదయం 6 గంటలకు. ఆప్షన్ సి, తెల్లవారుజామున 3 గంటలకు. ఆప్షన్ డి, మధ్యాహ్నము 12 గంటలకు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ సి, తెల్లవారుజామున 3 గంటలకు. 17వ ప్రశ్న. మసీదులో ఉన్న బాబా జీవిత ఎత్తు పటమును గీసిన చిత్రకారుడు ఎవరు? ఆప్షన్ ఏ, శ్యామ. ఆప్షన్ బి, హేమాడ్ పంతు. ఆప్షన్ సి, రఘువీర పురందరే. ఆప్షన్ డి, శ్యామారావు జయకర్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ డి, శ్యామారావు జయకర్. 18వ ప్రశ్న. బాబూ సాహెబ్ జోగు షిరిడీకి రాకముందు ఏ ప్రభుత్వ శాఖలో పనిచేసేవారు? ఆప్షన్ ఏ, రెవెన్యూ శాఖ. ఆప్షన్ బి, రైల్వే శాఖ. ఆప్షన్ సి, పోలీసు శాఖ. ఆప్షన్ డి, పీడబ్ల్యూడి సూపర్వైజర్గా. ఆన్సరు ఆప్షన్ డి, పీడబ్ల్యూడి సూపర్వైజర్గా పనిచేసేవారు. 19వ ప్రశ్న. మేఘాశ్యాముడు మరణించిన తరువాత హారతి సేవను ఎవరు నిర్వహించేవారు? ఆప్షన్ ఏ, బాపు సాహెబ్ జోగు. ఆప్షన్ బి, మహల్సాపతి. ఆప్షన్ సి, ఉపాసని మహారాజ్. ఆప్షన్ డి, లక్ష్మణ్ జోషి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ ఏ, బాపు సాహెబ్ జోగు. 20వ ప్రశ్న. జోగు ప్రతిరోజు ఏ గ్రంథాలను బోధించేవారు? ఆప్షన్ ఏ, రామాయణము మహాభారతము. ఆప్షన్ బి, జ్ఞానేశ్వరి ఏకనాథ భాగవతము. ఆప్షన్ సి, భాగవతము మరియు గీత. ఆప్షన్ డి, గురుచరిత్ర మరియు విష్ణు సహస్రనామము. ఆన్సరు ఆప్షన్ బి, జ్ఞానేశ్వరి మరియు ఏకనాథ భాగవతము. 21వ ప్రశ్న. బాబా మాట ప్రకారము జోగు ఎప్పుడు ధన్యుడవుతాడని బాబా చెప్పారు? ఆప్షన్ ఏ, ఇల్లు కట్టుకున్నప్పుడు. ఆప్షన్ బి, పూనాకు తిరిగి వెళ్ళినప్పుడు. ఆప్షన్ సి, సన్యాసము పుచ్చుకొని భగవంతుని సేవించినప్పుడు. ఆప్షన్ డి, ఎక్కువ ధనము సంపాదించినప్పుడు. ఆన్సరు ఆప్షన్ సి, సన్యాసము పుచ్చుకొని భగవంతుణ్ణి సేవించినప్పుడు. 22వ ప్రశ్న. నీ నామము నీ ఆకారము విడిచినచో నీలో ఉన్న చైతన్యము నేనే అని బాబా దేని గురించి బోధించారు? ఆప్షన్ ఏ, ధనము గురించి. ఆప్షన్ బి, భోజనము గురించి. ఆప్షన్ సి, జ్ఞానము గురించి. ఆప్షన్ డి, ఆత్మ గురించి. ఆన్సరు ఆప్షన్ డి, ఆత్మ గురించి. 23వ ప్రశ్న. బాబా ప్రకారము ఎవరైతే ఇతరులను నిందిస్తారో వారు ఎవరిని హింసించినట్లు? ఆప్షన్ ఏ, వారి కుటుంబ సభ్యులను. ఆప్షన్ బి, తమను తాము. ఆప్షన్ సి, సమాజాన్ని. ఆప్షన్ డి, బాబాను. ఆన్సరు ఆప్షన్ డి, బాబాను. 24వ ప్రశ్న. బాబా కీర్తిని ప్రేమతో పాడేవారు భక్తితో వినేవారు ఏమి అవుతారు? ఆప్షన్ బి, సాయితో ఐక్యమవుతారు. ఆప్షన్ బి, ధనవంతులు అవుతారు.
ఆప్షన్ సి జ్ఞానులు అవుతారు. ఆప్షన్ డి రాజులు అవుతారు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ ఏ సాయితో ఐక్యమవుతారు. ఇవ్వండి 43వ అధ్యాయంలోని ప్రశ్నలు. మీరెన్నింటికి కరెక్ట్గా జవాబులు చెప్పగలిగారో కమెంట్స్ రూపంలో తెలియచేయగలరు. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఓం సాయిరామ్ అని కమెంట్ చేసి లైక్ చేయగలరండి. మరిన్ని ఇలాంటి బాబావారి వీడియోల కోసము ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. బాబావారి భక్తులందరికీ ఒక విన్నపం అండి. మన ఛానల్లో ఈ విధంగానే మిగిలిన అధ్యాయములకు కూడా క్విజెస్ తయారు చేసి వీడియోస్ రూపంలో అప్లోడ్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న భక్తులు తప్పకుండా ఒకసారి చెక్ చేయగలరు. ఇదండి ఈరోజు వీడియో. ఇంకొక మంచి బాబావారి వీడియోతో మళ్ళీ కలుద్దాం. మనందరి మీద ఎల్లప్పుడూ బాబావారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం శ్రీ సాయిరామ్. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.